అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనల్ని ఖండిస్తూ వచ్చిన ఇరాన్ ఈసారి కాస్త పాజిటివ్గా రియాక్ట్ అయింది. చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది. చర్చలు తుది దశకు చేరాయన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ. ఈ డీల్లో అత్యంత కీలక అంశంగా హర్మూజ్ జలసంధి ఉండబోతోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు 5వ వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతోంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవటానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రతిగా అమెరికా ఇరాన్పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షల్ని సడలించడంతో పాటు నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయటానికి రెడీ అయినట్టు టాక్. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికే కీలక ఒప్పందం మరికొన్ని గంటల్లో కుదరబోతోందని తేల్చి చెప్పారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి అన్ని దేశాలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. గతంలో జరిగిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలను సాధించే మార్గాన్ని సులభతరం చేసింది. కానీ తాను ప్రతిపాదించిన కొత్త ఒప్పందం అణ్వాయుధాల అభివృద్ధికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్కు ఇకపై అణ్వాయుధాలను తయారు చేసే ఉద్దేశం ఉండదని, కొనుగోలు చేయటం లేదా అభివృద్ధి చేయటం కూడా జరగదని స్పష్టం చేశారు ఆయన. అమెరికా, ఇరాన్ సంబంధాలు గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుతం మరింత మెరుగ్గా ఉన్నాయని కూడా అభిప్రాయపడ్డారు ట్రంప్. అంతేకాదు ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. అవసరమైన సమయంలో అమెరికా ఆ నిల్వల్ని స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేస్తుందన్నారు. అమెరికా వైమానిక దళానికి చెందిన బాంబర్ల సహాయంతో భూగర్భంలో ఉన్న అణు పదార్థాలను వెలికితీసి వాటిని నాశనం చేసే ప్రక్రియ చేపట్టనున్నట్టు చెప్పారు ట్రంప్.